32 అంటే 403 కోట్ల రూపాయలని ఒక్క పత్రిక ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది, తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో